మూడో ప్రశ్నకు రంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లాలో భాగంగా ఉన్న జిహెచ్ఎంసి పరిధిలోని వివిధ డైరీ యూనిట్ల అవుట్లెట్ల నుండి 2006 FSSA నిబంధన కింద విశ్లేషణ కోసము పాల నమూనాలను సేకరించాల్సిందిగా జిహెచ్ఎంసి అమలు సిబ్బందిని FSS చట్టం కింద ఆదేశించడం అయింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ఆఫ్ తెలంగాణ నిబంధనల కింద విశ్లేషణ కోసం వివిధ బ్రాండ్లకు చెందిన మొత్తము 32 పాల నమూనాలను గత సంవత్సర కాలంగా సేకరించడం అయింది. 32 పాల నమూనాలకు గాను 11 నమూనాలు FSS చట్టం కింద పాల నాణ్యతా ప్రమాణాలకు నిర్ధారించడం విఫలమయ్యాయి. 2006 FSS చట్టం నిబంధనల క్రింద నేరస్తులపై చర్యలను ప్రారంభించడం అయింది. అదేవిధంగా 2 మెడికల్ దుకాణాలు, 4 పశువుల దాన అమ్మకందారుల నుండి లేబుల్ లేని 100 ml ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లో సంబంధించిన 1328 వయల్స్ను స్వాధీనం చేసుకొని వాటిని గౌరవ న్యాయస్థానంలో ఉంచడమైంది. కేసులు దర్యాప్తులో ఉన్నాయి. న్యూస్ పేపర్లో టీవీలో చూసినట్లుగా ఇవాళ పాలు అనేది అవసరం లేకుండానే, దానా అనేది అవసరం లేకుండానే, గేదెలు అనేటివి అవసరం లేకుండానే సోయాబీన్ ఆయిల్తో, పాల పొడితో, లేకపోతే యూరియా కలిపి కృత్రిమ పాలు తయారు చేసి అమ్ముతున్నారు అని చెప్పి ఎన్నో మీడియా రిపోర్ట్స్ మనం చూసాం. అంతేకాదు, ముఖ్యంగా ఈ జంట నగరాల్లో దాదాపు 70% కృత్రిమ పాలు, అడల్టేటెడ్ మిల్క్, సబ్స్టాండర్డ్ మిల్క్ అమ్ముతున్నారు. అది ప్రజల ఆరోగ్యంపై విపరీతమైన ప్రభావం చూపుతాదని కూడా మనకందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా ఇలా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, అతడు కూడా డాక్టరే, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు అని. ఆ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వచ్చి షెడ్యూల్ హెచ్ డ్రగ్, దానికి ప్రిస్క్రిప్షన్ ఈజ్ ఎ మస్ట్. కాకపోతే వెటర్నరీ ఆక్సిటోసిన్ ఏదైతే అవైలబుల్ ఉందో అది వాయిల్ 25 పైసలకు కూడా ఇవాళ వాయిల్ దొరికే ఇది ఉంది. కాకపోతే ఆ ఇంజెక్షన్ ద్వారా ఏదైతే మనం పాలు పిండుతామో అందరికి కూడా తెలుసు, దేర్ ఇస్ ఎ కాంట్రవెన్షన్ బిట్వీన్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్. శాంపిల్స్ మీరు కలెక్ట్ చేస్తున్నారో ఆ శాంపిల్స్ను ఎక్కడ పంపిస్తున్నారు, ఎక్కడ టెస్టులు చేస్తున్నారు, ఎక్కడ రిపోర్ట్ తీసుకుంటున్నారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. నెంబర్ 1 అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు వెటర్నరీ మొత్తం డిపార్ట్మెంటు పూర్తిగా కునారిల్లిపోయింది అధ్యక్ష. ఎక్కడ వెటర్నరీ హాస్పిటల్స్ లేవు, ఎక్కడ సిబ్బంది లేరు, అక్కడక్కడ అటెండర్లతోని మండల స్థాయిలో ఉండే వెటర్నరీ హాస్పిటల్స్ కాలం వెల్లదీస్తున్నాయి అధ్యక్ష. అంటే ఎక్కడే కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా నిరుపయోగానికి గురవుతున్నాయి. వ్యవసాయానికి ప్రధానంగా పాడినే ముఖ్యం అధ్యక్ష, పశువులు ముఖ్యం అధ్యక్ష. కాబట్టి ఆ వెటర్నరీ డిపార్ట్మెంట్ను రివోక్ చేసి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో ఒకవేళ వీలైతే ఇప్పుడు మంత్రి గారు చెప్పగలిగితే సంతోషిస్తాం. లేకపోతే మంత్రి గారు ఈ శాసనసభ సమావేశాలు అయిపోయే లోపల ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఆ వేకెన్సీలన్నీ కూడా ఎప్పట్లోగా వాటిని ఫిలప్ చేస్తారు. అదేవిధంగా చాలా మండలాలలో పెద్ద పెద్ద గ్రామాల్లో అంటే 15-20 వేల పాపులేషన్ ఉన్న గ్రామాలలో కూడా ఎక్కడ వెటర్నరీ హాస్పిటల్ సెంటర్స్ లేవు. కాబట్టి ఏమైనా ప్రభుత్వం దగ్గర కొత్తవి అదనంగా ఇవ్వడానికి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా, కిరాయి బిల్డింగ్లలో ఉండే వాటికి ఏమైనా భవనాలు కట్టాలనుకుంటున్నా ప్రభుత్వం, దాని మీద స్పష్టత ఇవ్వాలి అధ్యక్ష. గతంలో కనీసం డాక్టర్లు లేకపోయినా, సిబ్బంది లేకపోయినా గోపాల మిత్రుల పేరు మీద ఈ వ్యవస్థ అంతా నడిచేది అధ్యక్ష. మరి ఏమో మరి ఎందుకు కోపం వచ్చిందో మా సీనాన్నకు, మంచి వ్యవసాయ రైతు అన్ని అవగాహన ఉన్న సీనాన్న వచ్చిన తర్వాత గోపాల మిత్రులకు 3500 ఉంటే తగ్గించి 2500 చేసిండే అధ్యక్ష. మీ డిపార్ట్మెంట్ అంటే మీరు మంత్రివర్గంలో భాగస్వామ్యులు, ఒకవేళ ప్రత్యక్షంగా కాకపోతే దట్ ఈస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి క్యాబినెట్ అనేది కలెక్టివ్, ఇండివిజువలీ అండ్ కలెక్టివ్లీ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ సీనా. కాబట్టి 3500 ఇస్తున్న గోపాల మిత్రుల జీతాలు మనకు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో నిజంగా గ్రామాలలో రైతులకు ఉపయోగపడుతున్నది ఈ గోపాల మిత్రులే అధ్యక్ష. డిపార్ట్మెంటల్ ఎవరు స్టాఫ్ లేరు. మీరు ఏ మండలైనా తీసుకోండి, లేదంటే నా దగ్గర ఉన్న మండలం బొమ్రాజ్పేట తీసుకెళ్తా, మొత్తం మండలం మొత్తంలో కూడా ఒక సిబ్బంది లేరు అధ్యక్ష.
నలుగురు గోపాల మిత్రుల నుండి మండలాన్ని మొత్తం కొంచెం కవర్ చేస్తే ఉపయోగం ఉండే. ఎప్పుడైతే 250 రూపాయలు 2,500 తగ్గించారో 3,500 నుంచి వాళ్ళు కూడా తిరగడం మానేసింది అధ్యక్ష. మా ఊరికి వస్తే చూస్తాం, లేకపోతే లేదా అంటుండ్రు అధ్యక్ష. మేము కూడా గతంలో వెటర్నరీ డిపార్ట్మెంట్ చాలా నిర్లక్ష్యానికి గతంలో గురి చేయబడ్డది. దాన్ని అధిగమించి గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సలహా ప్రకారంగా మేము పేద కుటుంబాలకు గేదెలను ఇవ్వడమే కాకుండా ఈనిన తర్వాత పాల ఉత్పత్తి అనేది ఈనిన తర్వాత ఒక 5 మాసాల వరకు చాలా పాలిస్తే దాని తర్వాత మెల్లగా గ్రాడ్యువల్ తగ్గుతుంది. ఆ 4 మాసాల కోసము 50% సబ్సిడీ పైన మేము దాన ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా చేసుకుంటాం. తర్వాత డాక్టర్ల గురించి కూడా మాట్లాడారు. త్వరలోనే వివిధ ఆసుపత్రులలో ఆర్ఏలు సెంటర్స్ కానీ, వెటర్నరీ సెంటర్స్ కానీ, డాక్టర్స్ కానీ, వెటర్నరీ అసిస్టెంట్స్ కానీ అవన్నీ కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నాం. మరొక ఆలోచన కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఏ విధంగా అయితే 108 అంబులెన్స్ తిరుగుతుందో, మనుషులైతే కార్లో ప్రయాణం చేయగలుగుతారు, బస్సులో ప్రయాణం చేయగలుగుతారు, అంబులెన్స్ పోగలుగుతారు. కానీ పశువులు తీసుకెళ్లాలంటే అనారోగ్యం అయితే తీసుకెళ్ళడం కష్టమవుతుంది. కాబట్టి 108 లాగానే రాష్ట్రంలో నియోజకవర్గాల వారిగా ఒక వ్యాన్ పెట్టి, అందులో డాక్టర్స్ పెట్టి, మందులు పెట్టి, ఎక్కడ ఫోన్ వస్తే అక్కడ వెళ్లే విధంగా ఇమీడియట్ గా అటెండ్ చేసే విధంగా కూడా ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తూ తప్పనిసరిగా అమలు చేస్తుంది అధ్యక్ష.